హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీతోస్ వ్లాగ్. ఈరోజు మనం ఎంతో టేస్టీ హెల్తీ అయిన వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూద్దామండి. సో ఇది చాలా సింపుల్, చాలా హెల్తీ, చాలా ప్రోటీన్స్, వైటమిన్స్ కూడా ఉన్నాయి. చూడండి, ముందుగా దానికి కావాల్సినది మనం ఏ వెజిటబుల్స్ అయినా తీసుకోవచ్చు. నేను క్యారెట్, బీన్స్, అలాగే క్యాలీఫ్లవర్, గ్రీన్ పీస్, గ్రీన్ చిల్లీ అన్నీ తీసుకున్నాను. మీరు ఏ వెజిటబుల్స్ అలా ఇంట్లో ఉంటే అవి తీసుకోవచ్చు. అలాగే మీకు టేస్ట్కి తగ్గట్టు కూడా యూస్ చేసుకోవచ్చు. కొద్దిగా చూడండి, నేను ఆయిల్ పెట్టాను. ఆయిల్ పెట్టి కొంచెం వేడైన తర్వాత దాంట్లో జీలకర్ర వేశాను. జీలకర్ర కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులో వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేస్తున్నాను. అలాగే కొద్దిగా స్పైసీ ఉండటం కోసం నేను గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేశాను. గ్రీన్ చిల్లీ యాడ్ చేసి సాల్ట్ కూడా యాడ్ చేశాను. సాల్ట్ వేస్తే మనకు త్వరగా మగ్గిపోతాయి అన్నమాట. కొంచెం ఫ్లేవర్ కోసం నేను గార్లిక్ స్లైసెస్గా కట్ చేసి వేశాను. గార్లిక్ తర్వాత మనము కొద్దిగా గీ కూడా యాడ్ చేశానండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న పెప్పర్ పౌడర్ కూడా వేస్తున్నాను. చూడండి, నేను ఫ్రెష్గా గ్రైండ్ చేసుకోవడానికి ఇది అమెజాన్లో మనకి ఇలాంటిది దొరుకుతుంది ప్రోడక్ట్. సో పెప్పర్ దాంట్లో వేసి గ్రైండ్ చేస్తే పెప్పర్ పౌడర్ వచ్చేస్తుంది అనమాట. సో నేను ఇంకా ఏం స్పైసెస్ యాడ్ చేయట్లేదు, ఓన్లీ సాల్ట్ అండ్ పెప్పర్. ఆ టేస్టే చాలా బాగుంటుంది. సో నేను ఇంకా రైస్ ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్నాను కదా, అందుకు రైస్ ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టేసుకుంది వేసేసాను అనమాట. సో రైస్ వేసి ఫ్రై చేసుకొని కొద్దిగా కొరియాండర్ వేసి గార్నిష్ చేసుకోవాలి. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీ వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది. సో దీంట్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పాను కదా. చూడండి, క్యారెట్ మన ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. అలాగే బీన్స్ అనేది ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే క్యాప్సికమ్ అనేది ఏదైనా వూండ్స్ ఉన్నా హెల్ప్ చేస్తుంది హీల్ అవ్వటానికి. అలాగే ఇమ్యూనిటీని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. ప్రోటీన్స్ కూడా చాలా ఉన్నాయి. మనందరికీ తెలుసు బీన్స్, అలాగే గ్రీన్ పీస్ చాలా వైటమిన్స్ ఉన్నాయని. సో మీరు ఒకసారి ట్రై చేసి, అలాగే మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కీతోస్ వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.